దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. ఓ చిన్న వాక్యం. మన ప్రియ సహోదరులు కృపారావు నేను, అలాగే సహోదరి శిరోమణి సిస్టర్ని దేవుడు ప్రేమించి వారికి ఒక కుమారుని ఒక కుమార్తెనిచ్చారు. మళ్ళా కుమారునికి భార్య, కుమార్తెకు భర్త. మళ్ళా వారికి దేవుడు శాస్త్రి బాబుకి శ్రేష్టమైనటువంటి బిడ్డనిచ్చారు. ఈరోజు అండి 2 కార్యక్రమాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఆ చిన్న బిడ్డకు నామకరణం జరుగుతుంది. తరువాత రెండవది అన్నప్రాసన జరుగుతుంది. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదవండి. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు. చాలు. మనుషుల కంటే అన్నపానాలు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషులకు లాభకరమైనది ఇంకా ఏదీ లేదంట. అందరు బాగా వినాలి. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, కష్టాలు ఎప్పుడు బేరీస్ చేస్తాం? ఫలానది లాభం వచ్చింది, నష్టం వచ్చింది అని ఎప్పుడు మనం కౌంట్ చేసుకుంటాం. ఒక వ్యాపారంలోనో లేకపోతే మీరు పంట వేశారు, ఆ పంట మన ఇంటికి లాభకరంగా వచ్చిందో నష్టంగా వచ్చిందో చెప్తూ ఉంటాం. కానీ ఏ బిజినెస్ అన్నా చేయనివ్వండి, బైబిల్లో చాలా మంది వర్తకులు ఉన్నారు, చాలా వ్యాపారాలు, మంచి ముత్యాల వ్యాపారులు ఉన్నారు, అలాగే ద్రాక్ష తోటలు వేసిన వారు ఉన్నారు, అలాగుననే దేవుని బిడ్డలారా గోధుమలు పండించిన వారు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు, అలాగే చాలా మంది వ్యాపారాలు చేసిన వారు ఉన్నారు, షీనారు వస్త్రాలు తయారు చేసి అమ్మిన వారు ఉన్నారు. బైబిల్లో ఏ వ్యాపారమైనా కానీ వినండి, కొన్నిసార్లు నష్టం వస్తుంది. నష్టం లేని వ్యాపారం ఏదన్నా ఉందంటే ఒకే ఒక వ్యాపారం అంట, తినడం ఒకటే లాభం. స్తోత్రం. ఏంటండి? తినడం ఒకటే లాభం. ఎలాగో చెప్తాను. మనం బిల్డింగ్స్ కట్టుకుంటాం, అందరు నా వైపు చూడాలి. ఆ బిల్డింగ్ని మనం కొంతవరకే ఎంజాయ్ చేస్తాం. మనం పోయిన తర్వాత మరొకడు దాన్ని ఆక్యుపై చేసుకోవడానికి రెడీగా ఉంటాడు. కొంతమంది అప్పులు చేసేలా బంగారపు గొలుసుల మెల్ల వేసుకుంటారు. అది 1,00,000, 1,50,000, 2 లక్షలు అవుతుంది, కానీ దాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేము. మనిషి 100% ఎంజాయ్ చేసేది ఏదంటే మనం తినే ఫుడ్డే. అందుకని జ్ఞాని అయిన సొలొమోను అన్నాడు, అన్నపానాలు పుచ్చుకొని సంతోషించడం కంటే మనుషునికి లాభకరమైనది ఒకటి లేదట, ఇంకేది లేదు. అయితే మనుషులకు ఆహారము, మనం తినేది అన్నం. చెట్లున్నాయి, చెట్లకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుందట. రైతే. సూర్యరశ్మి ద్వారా అవి హరితాన్ని సంపాదించుకుంటాయి, తద్వారా పోషకాలు వస్తాయి. మళ్ళీ ఇంకొక విషయం అండి, కొన్ని చెట్లు ఉన్నాయి, మనుషులు తినే చెట్లు ఉన్నాయి, మీకు తెలుసో లేదో. మనుషులు ఎలా తింటే బాబు ఉంటారేమో, ఆ చెట్లకు ఆకులు ఎలా ఉంటాయంటే మర్రి ఊటల్లాగా ఉంటాయి. జస్ట్ మన వాసన ఆ చెట్లు తగిలితే చాలు, చెట్లు కూడా వాసన పసిగడతాయి, మీకు తెలుసో లేదు. కుక్కలు పసిగడతాయి, పాములు పసిగడతాయి, చెట్లు కూడా నీ వాసన ఖచ్చితంగా గుర్తుపడతాయి. అలాంటి చెట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే మనిషిని వాసన రాగానే వాటికి ఉన్నటువంటి ఓటలతో ఫ్యాట్ అని కొడతాయి, అలా కొట్టగానే జుమ్మని చుట్టేసుకుంటాయి. ఆ తర్వాత లోపల ఉన్నటువంటి మాంసాన్ని అంతా తినేస్తాయి. మరుసటి రోజు మీరు వెళ్ళి చూసారనుకోండి, అక్కడ ఎముకలే ఉంటాయి, మాంసం ఉండదు. అలా తినేస్తాయి. మాంసం తినే చెట్లు ఉన్నాయి. అలాగనే వినండి, జంతువులు పచ్చగా మేస్తాయి. దేవదూతలు 78వ కీర్తనలో ఉంటుంది, ఇశ్రాయేలీయులకు దేవుడు ఆకాశం నుంచి
దేవదూతల ఆహారాన్ని పంపించారు. దేవదూతల ఆహారం ఒకటి ఉంది. అలాగుననే దేవుని బిడ్డలారా, మానవులుగా సామాన్యంగా మనం భుజించే ఒక ఆహారం ఉంది. మనం రకరకాల ఫుడ్స్ తింటున్నాం, కానీ విశ్వాస తినాల్సిన ఓ ఆహారం ఉంది. అది ఈరోజు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తా. విశ్వాసులు ఏ ఆహారం తినాలి అంటే, దేవుని పిల్లలు, ఇందాక పాస్టర్ ఒక వచనాన్ని జ్ఞాపకం చేశారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుంచి, పరలోకం నుండి పోయబడిన జీవాహారమును నేనే, నన్ను భుజించువాడు నిత్యము జీవిస్తాడు అని చెప్తాడు. మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన దినాల్లో వేలాది మంది వెంబడించారండి. కానీ నన్ను తిని నా రక్తము త్రాగిన వాడు నిత్య జీవం గలవాడని చెప్తాడు ఆ అధ్యాయంలో, యోహాను సువార్త 6లో. చెప్పగానే ఒక్క దెబ్బ కంటండి యేసు ప్రభుతో ఉన్న వారందరూ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారంట. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధ గ్రంథంలో 666 రిఫరెన్స్ ఉంటుంది, 666. అది ఏదయ్యా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం 666. దయతో చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదంట. ఎప్పటి నుండి? మరలా చదవండి ఆ వచనాన్ని. అప్పటి నుండి. ఎప్పటి నుంచి అంటే యేసు ప్రభు వారు అన్నారే, నా మాంసం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని చెప్పారే, అప్పటి నుంచి, ఆ మాట చెప్పిన దగ్గర నుంచి. మళ్ళీ ఇప్పుడు చదవండి ఆ వచనాన్ని అర్థం చేసుకుంటూ. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి అన్నడును ఆయనను వెంబడింపలేదు. వినండి, ఈ మాట చెప్పక మునుపు యేసయ్య దగ్గర వేలాది మంది ప్రజలు ఉన్నారు. కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే పురుషుల సంఖ్యను ఉంది బైబిల్లో. అంటే వేలాది మంది ఉండేవాళ్ళు డైలీ యేసయ్యతో. ఈ మాట చెప్పిన దగ్గర నుంచి యేసయ్య యొక్క శిష్యుల సంఖ్య 12కి పడిపోయింది. మళ్ళా అంటే కేవలం 12 మంది అపోస్తలులే మిగిలారు. ప్రభు అంటాడు, మీరు పడిపోతారా అన్నాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభువా, నిత్య జీవపు మాటల మీ దగ్గర ఉంటే మేము ఎక్కడ పోతాం? మేము నీతోనే ఉంటాం అన్నాను. అసలు మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. అప్పటి నుంచి అందరూ వెళ్ళిపోయారంటండి. ఎందుకు వెళ్ళిపోయారు? యేసు ప్రభు ఈ మాట అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని. ఆ మాట చెప్పగానే ఎందుకు వెళ్ళిపోయారు? కారణం చెప్తాను, వినండి. ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రవక్త కాదు, దేవుని కుమారుడు కాదు అని వెళ్ళిపోయారు. దేవుని కుమారుడు కాదు అని ఎందుకు వాళ్ళు జస్టిఫికేషన్ చేశారంటే, న్యాయం ఎందుకు వారు ఒక తీర్పు తీర్చేశారు అంటే కారణం చెప్తాను, వినండి. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరమును మీకు ఆహారమగును, పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని నేను మీకు ఇచ్చి ఉన్నాను. అంటే దేవాది దేవుడు ఆది కాండంలో మన పితరులతో చెప్పాడు, సమస్త చరములను నేను మీకు ఆహారంగా ఇచ్చాను. అయితే పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్టు వాటిని కూడా మీరు తినొచ్చు. ఇప్పుడు కంటిన్యూ చేయండి. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే, వినండి వినండి, దేవుడని యెహోవా అన్నాడు, సమస్త చరాలను తినొచ్చు, మాంసాన్ని తినొచ్చు, జంతువులను మీరు చంపి తినొచ్చు. అయితే వాటిని మీకు కూర మొక్కలు ఇచ్చేట్టు ఇచ్చేశాను. కానీ మీరు ఏ జంతువు యొక్క మాంసాన్ని దాని రక్తంతో కలిపి తినకూడదు అన్నాడు. కానీ యేసు ప్రభువు అన్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగు నిత్య జీవము గలవాడు అన్నాడు. అనగానే మా దేవుడైన యెహోవా ఏ జంతువు యొక్క మాంసాన్ని దాని రక్తంతో కలిపి తినకూడదని చెప్తే, ఈయనేమో నా శరీరం తినండి, నా మాంసం త్రాగండి అంటున్నాడు. కాబట్టి నా దేవుడు కొడుకు కాదు అని అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వినండి, భూమి
మీద అతి శ్రేష్టమైన ఆహారం ఏదంటే దేవుని యొక్క దేహము, దేవుని యొక్క రక్తం. ఆయన తన శరీరానికి బదులుగా ఒక రొట్టెని ఇస్తున్నాడని, ఆయన తన యొక్క రక్తానికి బదులుగా ఓ ద్రాక్షారసం పాత్రను ఇస్తున్నాడని వారు గమనించలేకపోయారు, గుర్తించలేకపోయారు. దేవుడు తన యొక్క శరీరానికి గుర్తుగా అబ్రహాముని ఆశీర్వదించినప్పుడు సొదొమ రాజులు లోతుని దోచుకొని వెళ్ళిపోతారు. ఆ 5 రాజుల్ని జయించి అబ్రహాము లోతు ఆస్తిని సొదొమ ప్రజలను విడిపిస్తాడు. అయితే సొదొమ రాజు అంటాడు, ఈ ఆస్తిని తీసుకో, అయితే నా ప్రజలు నాకు విడిపించు అంటాడు. అవసరంలే, అబ్రహాము దీవింపబడ్డాడంటే నీ యొక్క ఆస్తి ద్వారా కానీ లేకపోతే వేరొకరి ద్వారా నేను దీవింపబడ్డానని చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆస్తి వద్దు, నీ ప్రజ వద్దు, చివరికి నీ చెప్పిన వారు కూడా నాకు వద్దు, తీసుకుని వెళ్ళిపో అని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. అప్పుడు అబ్రహాము దగ్గరికి మెల్కీసెదెకు అనే ఒక రాజు వస్తాడు. ఆయన షాలేము రాజు అని బైబిల్ చెప్తుంది. ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చాడట. ఆ రొట్టెను ద్రాక్షారసాన్ని ఇచ్చింది ఎవరు? షాలేము రాజు. ఈ షాలేము రాజు ఎవరు? హెబ్రేయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ప్రారంభపు మాటల్లో ఈ షాలేము రాజును కూర్చున్న మిస్టరీ పౌలు భక్తుడు చెప్పాడు. చదవండి. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించనో, ఆ ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడునై ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థం. తరువాత వినండి, ఈ అబ్రహాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని తెచ్చిన రాజు పేరు షాలేము రాజు. మెల్కీసెదెకు ఆయన పేరు. అతడు షాలేం అనే నగరాన్ని కట్టాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు, తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు కంటిన్యూ చేయండి. మా అక్కడ అతడు, అందరూ చదువుతున్నారా? ఈ షాలేము రాజు కంట తండ్రి లేడట. అతడు తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను అతని జీవమునకు అంతమైనను లేనివాడు నయ్యుండి సాక్షాత్తు దేవుని కొడుకు. మనకు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని ఎందుకు ఇచ్చాడంటే, నేను మరలా రాబోతున్నా, నేను వచ్చాను అని చెప్పడానికి మీకు ఆనవాలు ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం అని. ఆయన శరీరానికి బదులుగా రొట్టెనిచ్చాడు, ఆయన రక్తానికి బదులుగా ద్రాక్షారసం ఇచ్చాడు. అది అర్థం చేసుకోలేని శిష్యులు అందరూ వేలాది మంది వెళ్ళిపోయారు. ప్రియులారా, దయతో ఆలకించండి. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని యేసు ప్రభు చెప్పాడు కదా. ఆ అన్నం తినడం మనుషులందరికీ లాభం. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి కూడా లేదు. మీకు అందరికి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. భూమి మీద శ్రేష్టమైన ఆహారాలు తినేవాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది చికెన్ 65, మటన్ 45, ఏదో తండూరీస్, ఇవన్నీ టేస్టీ ఫుడ్ అనుకుంటారు. నో 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 నో, అది తింటే జబ్బు పడే అవకాశం ఉంది. కానీ క్రీస్తు ప్రభుని మన యొక్క ఆహారంగా చేసుకోగలిగితే మనము యుగ యుగాలు జీవిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు శాస్త్రిబాబు యొక్క కుమార్తెకు తినిపించాల్సింది ఏంటంటే జీవాహారమైన దేవుని తినిపించాలి. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి కథలు చెప్పమంటే చందమామ రావే, జాబిలి రావని పాటలు నేర్పుతారు. నువ్వు ఎంత అందంగా పాడినా చందమామ రాదు, జాబిలి రాదు. అది నువ్వు ఎంత ఏడ్చినా రావు, అవి అక్కడే ఉంటాయి. కానీ దేవుని యొక్క శక్తిని గురించి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి చిన్నప్పటి నుంచి. నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. అన్నపానాలు పుచ్చుకోవడం అంటే దేవుని పిల్లలు పుచ్చుకోవాల్సిన ఆహారం ఒకటి ఉంది. అది దేవుని ఆహారం. ఆ దేవుని ఆహారం మీద చెప్పి ప్రార్థన చేస్తాను. రైతు ఆలకించండి. చిన్న పిల్లలకు తినిపించాల్సిన ఆహారం ఉంది. ఆ ఆహారం ఏది అనంటే
క్రీస్తు అనే ఆహారం తినిపించాలని చెప్పాను. అయితే దేవునికి దైవ చిత్తానుసారమైన ఆహారం ఒకటి ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. యేసుప్రభు వారు ఒకసారి సమరయ ప్రాంతం గుండా పోతున్నారు. అక్కడ యేసయ్యకు ఆకలయింది. శిష్యులు ఉన్నారు ప్రక్కనే. శిష్యులారా, నాకు ఆకలేస్తా ఉంది, రొట్టెలు తెస్తారా, రొట్టెలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర అని అడిగారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అంటే శిష్యుడు అన్నారు, ప్రభువా మేము కూడా నీతోనే ఉన్నాం కదా, నీకు తెలియకుండా మా దగ్గర రొట్టెలు ఎక్కడ ఉన్నాయి అన్నారు. అప్పుడు శిష్యులతో ప్రభు అన్నాడు, మీరేం చేస్తారు నాకైతే తెలియదు, నాకైతే ఆకలేస్తా ఉంది, నాకు రొట్టెలు కావాలి అన్నారు ప్రభు. శిష్యుడు గురువు గారి మీద ఉన్న భక్తితో ఓ చెట్టు కింద కూర్చోబెట్టారు. ఆయన అక్కడ కూర్చోబెట్టి ప్రక్క గ్రామానికి వెళ్ళారు రొట్టెలు తేవడానికి. ఆ ప్రాంతం పేరు సుకారు అనే ప్రాంతం. అది సమరయ ప్రాంతం అని పిలుస్తాం మనం. ఆ సమరయ ప్రాంతం దగ్గర ఒక బావి ఉంది. ఆ బావిని యాకోబు బావి అని పిలుస్తాం. ఆ బావి దగ్గరికి ఓ తల్లి ఒక కొండ తీసుకొని నేలకొచ్చింది. ఈ కథ మనందరికీ తెలుసు. అయితే ఆమెనేమో నీళ్ళు అడుగుతాడు. ఆమె అంటుంది, నువ్వు యూదుడవు, మేము సమరయులం. యూదులకు సమరయులకు సాంగత్యం ఎక్కడ? అయినా ఈ బావి చాలా లోతైంది, నీ దగ్గర కనీసం చేదుకోవడానికి తాడుకోలేదు కదా, ఎలా త్రాగుతారు అంటుంది. అప్పుడు ప్రభు అంటాడు, మా నువ్వు ఇచ్చి నీళ్ళు త్రాగువాడు మరలా మరలా తప్పికొంటాడు, కానీ నేను ఇచ్చు నీవు త్రాగువాడు మరి అన్నిటికీ నీ తప్పికోండు. అప్పుడు ఆమె అడిగింది, ప్రభు ఆ జీవజాలం నాకు ఇవ్వండి అని. ఆయన అన్నాడు ఆమెతో, ఈ జీవజాలం నీకు ఇవ్వాలి అంటే నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. అప్పుడు ఆ మంది నాకు పెనిమిటి లేడు. యేసుప్రభు అన్నాడు, నువ్వు సత్యమే చెప్పావు, నువ్వు చెప్పినది సరే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాడు అన్నాడు. ఈ వాక్యాన్ని చదివినప్పుడు చాలా మంది సమరయ స్త్రీ గురించి, ఆమె ఒక వేశ్య, వ్యభిచారి, ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం చేస్తున్నటువంటి ఒక అపవిత్రురాలు అని చెప్తారు. నో 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 నేను చాలాసార్లు దీని గురించి వివరణ సంఘంలో కూడా తెలియజేశాను. కానీ ఇక్కడ కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వారి కొరకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అనుకున్నట్టు సమరయ స్త్రీ శరీర సంబంధమైన వ్యభిచారి కాదు. యేసుప్రభు అన్నాడు, మా నీ భర్తను తీసుకునిరా అంటే ఆమె నాకు పెనిమిటి లేడని చెప్పింది కదా. నువ్వు చెప్పినది సరే, నువ్వు చెప్పింది సత్యమే చెప్పావు అంటే నిజమే చెప్పావు. నీకు ఆమెకు నిజంగా భర్త లేడు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు అన్నాడు. భర్త అంటే ఆధ్యాత్మిక పరిభాషలో నిన్ను సృజించిన సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే భర్త అంటే ఎవరు? సృష్టికర్త. ఈ సమరయ స్త్రీకి మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, తర్వాత చదువుకోండి. రాజుల గ్రంథం 2వ గ్రంథం 17వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకోండి. అక్కడ సమరయులు కండి 5 దేవుళ్ళు ఉంటారు. అంటే మన భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మనకి 3 కోటి, అంటే 3 కోట్లు ఉన్నారంట. కానీ కాస్తంత విశిష్టంగా గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళు ఏదేదో కొంతమంది పేర్లు చెప్తాడు, రాముడు అని ఇలాగా కొంతమంది పేర్లే చెప్తాడు. కానీ సమరయులు కండి ఎందుకన్నా మంచిది. మళ్ళా డౌట్ వస్తుంది మీకు, పాస్టర్ గారు ఏదో తప్పు చెప్పేశాడని. మళ్ళీ కోడిగుడ్డుకి ఈకలు పీకే వాళ్ళు ఉంటారు కొంతమంది. కోడిగుడ్డుకి ఈకలు ఉంటాయా? ఉంటాయా ఉండవా చెప్పండి అక్క? ఉండవా? కోడిగుడ్డు కూడా ఈకలు ఉంటాయి. ఎక్కడుంటాయి బాబు? ఏం పిచ్చి ప్రసంగం ఈ రోజులు, నువ్వు నీ మొహం. కోడిగుడ్డుకి ఈకలు ఎక్కడ ఉంటాయి అంటారు మీరు. అది చూడగలగడమే జ్ఞానం. కోడిగుడ్డు లోపల ఉన్న పిల్లకి ఈకలు ఉంటాయి అంటే లోపలికి వెళ్ళి పీకే వాళ్ళు ఉంటారు కొంతమంది. అందుకని అలాంటి వారికి నేను వాక్యపు రిఫరెన్స్ జ్ఞాపకం చేస్తున్నాను. రండి, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం ఒకసారి చదవండి. 17వ అధ్యాయంలోకి వచ్చేయండి. 28వ వచనం నుంచి చదవండి. కాగా రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం నుంచి, కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండెను. అతడు యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను గాని. ఇప్పుడు 29వ వచనం, ఇది మనకు కావాల్సిన వాక్యం. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన, వినండి, షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల, వినండి, ఇక్కడ నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి.
షోమ్రోను అంటే సమరయ అని అర్థం. సమరయాని పూర్వకాలం షోమ్రోనీలని పిలిచేవారు. ఉదాహరణకి విజయవాడకి ఇదివరకు ఏ పేరు చెప్పండి? వరంగల్కి ఏ పేరు? ఓరుగల్లు. మద్రాసుకి చెన్నాపట్నం, ఇప్పుడే చెన్నై అంటున్నాం. అలాగే సమరయాని షోమ్రోను అని పిలుస్తారు. ఆ షోమ్రోను వారికి 5 దేవుళ్ళు ఉంటారు. చదవండి, ఇప్పుడు కంటిన్యూ చేయండి. 29వ వచనం అందరూ చదవండి అయ్యగారితో పాటు. కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీలు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. ఇప్పుడు అక్కడ అండర్లైన్ చేసుకోండి, 5 దేవతల పేర్లు వస్తాయి. బబులోను వారు సుకోద్బెనోతు దేవతను, కోతావారు నెర్గలు దేవతను, అమాతు వారు అషీమా దేవతను, హవీలు నిబహజు దేవతను, తర్కాతు దేవతను, ఎవరు వారి దేవతలను పెట్టుకుని. చాలే వినండి. షోమ్రోను వాళ్ళకి 5 దేవతలు ఉండేవాడు. అందుకని నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్న వాడు కూడా వాడు కాడు అంటారు. మీకు ఇంకా కాస్తంత క్లారిటీ ఇవ్వాలి. మీరు ఊహించినట్టు ఆమె కానీ వ్యభిచారం అనుకోండి, ఒకరు తెలియకుండా ఇంకొకరు పెళ్లి చేసుకుందనుకోండి, మా అందరు నా వైపు చూడాలి. చేసుకుందనుకోండి, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. ఆమె ఊళ్ళోకి పోయింది, రండి అన్నీ నాతో చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈయన మెస్సయ్య కాడా, ఈయన క్రీస్తు కాడా, వచ్చి చూడండి అని చెప్తే ఊరోళ్ళంతా వచ్చారంట. ఏమండి, చెడ్డగా తిరిగి అమ్మాయి పిలిస్తే ఊరోళ్ళంతా పోతారా? పోతే అదే కోవకు చెందిన అదే బాపతు ప్రజలు పోతారు. అయితే అందరూ పోయారట. అంతేకాదు, ఇంకొక విషయం చెప్తా. ఆమె దేవుని బిడ్డలారా, యేసు ప్రభుతో మాట్లాడిన మాటలన్నీ కూడా అవి అలాంటి మాటలంటే ఆత్మ సంబంధమైనవి. పరిశుద్ధ గ్రంథంలో ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్న వాక్యం చెప్పబడింది ఆమెతోనే. కనుక ఆమె మీరు అనుకున్నట్టు శరీర సంబంధమైన వ్యభిచారి కాదు. కానీ ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేస్తున్నాయి. ఇది చెప్పకపోతే ఆ సమరయ కథలోకి వెళ్ళడం నేను వేస్ట్ అవుతుంది. వినండి, అదేంటంటే ఆమె అన్ని మాటలు చెప్పింది, ఒక గ్లాసుడు నీళ్లు కూడా ఇవ్వలే ఏసైకి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్తారా? వెనుకున్న వాళ్ళు కూడా, టెంట్లో కూర్చున్న వాళ్ళు హల్లెలూయా, టెంట్ బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పొచ్చు హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట వినండి మా, ఇదైతే వినాలి. ఇప్పటిదాకా విన్నది మర్చిపోతే గుర్తుంచుకోండి. కూతురా విను, ఇప్పటిది మాత్రం వినాలి మీరు. అదేంటంటే ఈమె ఇన్ని మాటలు చెప్పింది, ఒక గ్లాసుడు నీళ్ళు ఇవ్వలే. ఈలోపు ఊరు వాళ్ళంతా ఆయన చుట్టూ ఉన్నారు. శిష్యులు పక్క గ్రామానికి పోయారు రొట్టెలు తేవడానికి. వాళ్ళు వచ్చారు, నా రొట్టె ముందు ఇవ్వాలని పరుగు వచ్చారు శిష్యులు. యేసు ప్రభు చుట్టూ జనం ఉన్నారు. ప్రభు ఆకలి వేస్తుందన్నావు కదా ఇందాకే, ఇదిగో రొట్టె తినండి అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నా ఆకలి తీరింది, నా దాహం తీరింది అన్నాడు. అనగా నేను బోధకుడు కదా, ఇందాకేమో ఆకలి అవుతుందని చెప్పి మనల్ని పరిగెట్టించాడు. ఇప్పుడు బోధ చేసేట్టున్నాడు. ఎంతమంది వచ్చారు కదా, ఏదో పెట్టేసారు, తిని ఉంటాడు మనకు పెట్టకుండా అని స్టీవెన్ బాబు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకున్నారు. స్తోత్రం. స్టీవెన్ బాబు నాకు శిష్యుడు, అప్పుడప్పుడు నా మీద ఇలాగ అనుకుంటా ఉంటాడు. అయితే అలాగే అనుకున్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, ఓ నాయనా, మీరు అనుకున్నట్టు నాకు ఎవడేం పెట్టలే. ఒకసారి ఒక వాక్యం చదవండి రండి, చివరిగా ముగించేసుకుందాం ఒక 60 నిమిషంలో. యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. అందుకు అయ్యలారా, మీరు నాకు ఎవడో ఏదో పెట్టాడు అనుకుంటున్నారు. అందుకు చదవండి పాస్టర్. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నది వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానో ఏమైనానో తెచ్చనేమోనని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. యేసు వారిని చూచి, ఇప్పుడు 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు
నాకు ఆహారమయ్యున్నదని వారితో చెప్పాను. చాలండి, ఇప్పుడు వినండి. యేసయ్య ఆహారం ఏదంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుట నాకు ఆహారం. మీరు అనుకున్నట్టు నాకు ఎవరేమి రొట్టెలు పెట్టలే అన్నాను. ఈరోజు శాస్త్రి బాబుని అలాగే కుమార్తె ఎలీషమ్మను దేవుడు ప్రేమించి వారికి ఇచ్చిన ఆ చంటిబిడ్డకు వారు తినిపించాల్సింది ఏంటంటే దేవుని చిత్తము అనే ఆహారము తినిపించాలి. దేవుని చిత్తం అంటే అర్థం చెప్తారా అమ్మా? చిత్తము అంటే ఇష్టం. ఇష్టాలు 3 రకాలు: స్వయిష్టం, దైవ ఇష్టం, పరుల ఇష్టం. మన ఇష్ట ప్రకారం జీవిస్తే పాడైపోతాం. పరుల ఇష్టం కూడా మనం పాడు చేస్తుంది. దేవుని ఇష్టమే మనల్ని బాగు చేస్తుంది. ఆయన అన్నాడు, కుష్ఠరోగ రోగి వస్తే చేయి చాపి నాకు ఇష్టమే, శుద్ధుడు కాని బాగు చేశాడు. కానీ లోకం మన విషయంలో ఎలా ఉంటుందంటే మనం పాడైపోవటం లోకానికి ఇష్టం. కనుక దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దీవెనకరంగా సాగిపోవడానికి చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.